మంచిర్యాల జిల్లా బీజేపీ నేత ఏటా మధుకర్ ఆత్మహత్య ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ నేతలు తప్పుడు కేసులు పెట్టి మధుకర్ను మానసికంగా వేధించారని, బీజేపీని వీడమని ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. ఈ వేధింపుల కారణంగానే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని అన్నారు. ఇప్పటివరకు కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయకపోవడం, పోలీసులను సస్పెండ్ చేయకపోవడం అధికార దుర్వినియోగమని పేర్కొన్నారు. బీజేపీ కార్యకర్తలు భయపడకూడదని, కాంగ్రెస్ దుర్వినియోగానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. మధుకర్ ఆత్మహత్యకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ను కలిసి డిమాండ్ చేశామని చెప్పారు. జిల్లా పార్టీతో పాటు రాష్ట్ర నాయకత్వం కూడా కుటుంబానికి, మధుకర్ కుటుంబానికి అండగా ఉంటది. ఈయన ఆత్మహత్యకు ప్రేరేపించినటువంటి పోలీస్ అధికారులు ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేయాలి, శిక్షించాలి. ఆ తర్వాత ఎవరైతే ఈ కాంగ్రెస్ నాయకులు ఈయనని ఇబ్బంది పెట్టినరో, అవమానపరిచినరో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి శిక్ష పడేటట్టు చేయాలి. ఇది తల్లి. ఇక లేదు, ఇప్పుడు పోతున్నాం. జిల్లా అధ్యక్షుడు కార్యకర్తలు వేధిస్తున్నారు. మధుకర్ ఒక ఏదైతే ఆత్మహత్య జరిగిందో దాని వెనుక కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా పోలీసుల ఒక ప్రోద్బలం ఉంది అని చెప్పి నేను భావిస్తాను, భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. మాకు ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు, పోలీసు ఒక యంత్రాంగంతో అనేక మంది కార్యకర్తల్ని జైల్లో పెట్టించి వాళ్ళపైన వేధింపులు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వారి కుటుంబంలో మాట్లాడి మరి వివరాలు తీసుకున్న తర్వాత మళ్ళీ మీడియా మిత్రులకు నేను వివరంగా మాట్లాడతాను. కానీ ఈ యొక్క జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ అడగలు ఇంకా ఏవైతే అగత్యాలు చేస్తూ ఉన్నారో అది ఇంకా భారతీయ జనతా పార్టీ సహించదు. తప్పకుండా దానిపైన భారతీయ జనతా పార్టీ ప్రతిఘటిస్తుంది. మీరు తప్పకుండా దాని మీద చర్య తీసుకుంటామని చెప్పేసి కూడా మీ ద్వారా ప్రజలకి, తర్వాత కాంగ్రెస్ నాయకులకు, పోలీసులు